దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరిని బట్టి దేవుని నామమును ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఈ యొక్క సమయంలో మనం ఈ యొక్క ఈస్టర్ శుభదినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మన యొక్క కూడికను ఈ యొక్క చిన్న ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాద్ అంకుల్ గారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో తండ్రి కుటుంబం అంతా చేరి నాయన నీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ప్రభువా నాయన దిలీప్ తండ్రి ఒక కార్యక్రమంని తండ్రి సృష్టిస్తున్నాడు తండ్రి. ప్రభువా దిలీప్ని కూడా తండ్రి నీ సిలువ చాటున తండ్రి పరిచయం ఆయన మాట్లాడు తండ్రి. ప్రభువా అవును తండ్రి. ప్రభువా నాయన స్థాపిస్తున్నాడు తండ్రి. జిజిఎస్ అనేది ఒక సంస్థని నాయన స్థాపిస్తున్నాడు తండ్రి. ప్రభువా ఇలాగ తండ్రి ఎన్నో సంస్థలు ఇంకా స్థాపించాలి తండ్రి. ప్రభువా నైనా ఆ రోజునైనా పౌల్ని అపోస్తులైన పౌల్ని ఎలాగ వాడుకున్నావో తండ్రి, ఈ రోజు కూడా తండ్రి నాయన దిలీప్ని కూడా అలాగ వాడుకోమని కోరుకుంటున్నాను. ప్రభువా నైనా ఇంకా మాకు జ్ఞానం లేని వారం తండ్రి. ప్రభువా నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని కోరుకుంటున్నాను నాయన. అబ్బాయికి దిలీప్ గుడికనైనా జ్ఞానాన్ని ప్రసాదించు నాయన. నీ జ్ఞానాసారంగా తండ్రి నీ మాటలు మాట్లాడడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రభువా నీ అమూల్యమైన మాటలు నీ శ్రేష్టమైన వాక్కుతో తండ్రి మాట్లాడు తండ్రి. బాబుతోనైనా మాట్లాడిచ్చినైనా ఈ లోకాన్ని తండ్రి ప్రభువా స్వార్థగానైనా చెప్పడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రభువా సహాయం చేయనైనా ధైర్యాన్ని కూడా కలిగించి ఆయనకి నైనా అదరకోకుండా బెదరకోకుండా తండ్రి నైనా నీ సువార్త చెప్పడానికి తండ్రి ధైర్యాన్ని కలిగించమని కోరుకుంటున్నాను తండ్రి. ప్రభువా సహాయం చేయనైనా బిడ్డని దీవించి ఆశీర్వదించు నాయన తండ్రి. ప్రభువా యేసయ్య నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా అవునైనా ఈ రాత్రికాల సమయంలో తండ్రి నైనా ఈ కార్యక్రమాన్ని తండ్రి జయప్రదంగా నైనా చేయమని కోరుకుంటున్నాను తండ్రి. అయినా అలాగేనైనా అక్కని గుడికనైనా అమ్మగారిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి నాన్నగారిని గుడికనైనా దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి ప్రభువా రేపు నాయన అన్నగారు తండ్రి రేపు మహాపర్వదినం తండ్రి. రేపు ఎందుకంటే పరలోకంలో తండ్రి విందు జరుగుతుంది నాయన, గొప్ప విందు జరుగుతుంది నాయన. ఎందుకంటే నాయన నీ బిడ్డ అయినా తండ్రి బాప్తిసంతో పొందుతున్నాడు తండ్రి. ప్రభువా అవునైనా ఆయన్ని దీవించి ఆశీర్వదించు నాయన. నీ రక్తంతో కడిగి శుద్ధినిగా చేసినైనా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకునైనా రేపు నాయన నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అక్కని గుడికనైనా అనారోగ్యంగా ఉంది తండ్రి. ప్రభువా నైనా నీ గాయపడిన హస్తాలతోనైనా అక్కని ముట్టినైనా స్వస్థపరచు తండ్రి. తండ్రి ప్రభువా నైనా ఆ బీపీ ఆ షుగరు నైనా ఆ వెన్నునొప్పులు తండ్రి నైనా మరొకసారి నైనా ముట్టి స్వస్థపరచు నాయన. 12 ఏళ్ళు రక్తస్రావించిన ఆయన ముట్టినైనా స్వస్థపరిచినావు కదా తండ్రి. ప్రభువా అలాగనైనా అక్క గుడుకనైనా ముట్టినైనా స్వస్థపరచు తండ్రి. ప్రభువా నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. నేనే స్వస్థపరిచే యెహోవాని నేనే చెప్పిన దేవుడు తండ్రి. ప్రభువా అవునైనా నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా తండ్రి అక్కని దీవించి ఆశీర్వదించు ఆయన. మంచి ఆరోగ్యం అయినా చక్కటి ఆరోగ్యం ఇవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఎస్తేర్ని కూడా దీవించి ఆశీర్వదించు నాయన. నీవిచ్చిన గర్భఫలము తండ్రి. ప్రభువా అది యెహోవా నాయన యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవుడు తండ్రి. ప్రభువా నైనా బిడ్డని చక్కటి బిడ్డని నైనా ఇచ్చినందుకు నైనా నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాయన. జరగబోయే దినాల్లో తండ్రి ప్రభువా నీవే నైనా చిన్న పని కానీ పెద్ద పని కానీ నైనా చేసుకోవడానికి సహాయం చేయండి. బిడ్డనైనా దీవించి ఆచరించి నైనా మంచి డెలివరీ నైనా ఏది లేకుండా ప్రాబ్లం లేకుండా తండ్రి చక్కగా డెలివర్ అవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. ప్రభువా నీ పాదాలకు వందనా చెల్లించుకుంటున్నాను నైనా. అలాగే తండ్రి ప్రభువా సాయిని కూడా దీవించి ఆశీర్వదించున్న ఆయన తండ్రి. ప్రభువా అవునైనా కళ్యాణ్ శ్రావణ్ని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన నైనా. వాళ్ళు రేపంతా ఉండి నైనా ఇక్కడ నైనా ఈ కార్యక్రమాన్ని చూసుకొని నైనా రేపు వాళ్ళ ప్రయాణం వెళ్తున్నారు తండ్రి. మేము కూడా అలాగే వెళ్తున్నాం తండ్రి. మా ప్రయాణంలో తోడు నీడై ఉండి తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని కోరుకుంటూ మా గమ్యస్థానాలు చేర్చమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామమునకే స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం కూడికలో ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని కీర్తనలు పాడుతూ మనం దేవుని నామమును స్తుతించి ఆరాధించుకుందామండి. దేవుని నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తాను. మరి యొక్క సమయంలో కొద్ది సమయం మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దామండి. సంకీర్తన 47వ అధ్యాయము 1-2 వచనములు. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు.
ఈ విధంగా దేవుణ్ణి స్తుతిద్దామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి పాట సంఖ్య 16, యెహోవా నా మొర లాలించెను అనేటువంటి పాటతో మనం దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాడదామండి అందరం. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున ఆయనను ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తం అంశెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తం అంశెను. వినుతయత్నమెదను నీయన్నడు, వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను, సుఖ కలావలము మనస్సులోన నిలిచెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగము పైకి లాగినను, సుఖ కలావలం మనసులోన నిలిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అగన్య పాపి అని త్రోయక, నన్ను గూర్చి తన స్తుతిని దాచక, తెగించి మృతికొప్పగించి పాపపు నెగల్ దిగల్ సాగసును నంచనే. అగన్య పాపి అని త్రోయక, నన్ను గూర్చి తన స్తుతిని దాచక,
అరణ్య పాపియని త్రోయకా నన్ను గూర్చి తన స్తుతి నిదాచక తెగించి మృతి కోపగించి పాపపు దిగులు సొగసుగానంచె యెహోవా నామమును లాలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవా నదీనాయనుడగునా నువ్వాయనే గ్రహించినని పెను యెహోవా నామమును లాలించెను తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినమందు ఈ యొక్క దేవుడు తిరిగి లేచననే ఒక దినమందు మనము యూదా రాజు సింహం తిరిగి లేచిన అనేటువంటి పాటతో మనం దేవుని హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఎవరు మౌనంగా ఉండక మాతో కూడా కలిసి ఏకీభవించి దేవుని నామాన్ని ఘనపరుద్దామండి. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం యేసు ప్రభువే, యేసు ప్రభువే మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. చెప్తామా? యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. యేసు ప్రభువే మృతిని గెలిచెను, మృతిని గెలిచెను, ప్రభువే మృతిని గెలిచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. నరకాశక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. నరకాశక్తులన్నీ ఓడిపోయెను, ఓడిపోయెను, అవన్నీ రాలిపోయెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. యేసు లేచెనని రూఢియాయెను, రూఢియాయెను, సమాధి ఖాళీ ఆయెను. యేసు లేచెనని రూఢియాయెను, రూఢియాయెను, సమాధి ఖాళీ ఆయెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. పునరుద్ధాను ఇంకా మరణించడు, మరణించడు, మరెన్నడు మరణించడు. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు సింహం తిరిగి లేచెను. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, మరల రానయ్యున్నాడు. యేసు త్వరలో రానయ్యున్నాడు, రానయ్యున్నాడు, త్వరలో రానయ్యున్నాడు. యూదా రాజు సింహం తిరిగి లేచెను, తిరిగి లేచెను, మృతిని గెలిచి లేచెను. యూదా రాజు
ప్రభువే మృతిని గెలిచి లేచెను, యూదా రాజు సింహం తిరిగి లేచెను. మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుని చూస్తున్నామయ్యా పరమ తండ్రి, నీకు స్తోత్రం ప్రభావైనా తండ్రి. యొక్క పునరుద్ధాన దినమందు ప్రభా నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం, మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుని చూస్తున్నామయ్యా తండ్రి. ఈ విధంగా ప్రభా ఒక పునరుద్ధాన దినమందు ప్రభానైనా తండ్రి 3 దినములు నిద్రించిన తర్వాత తండ్రి మూడవ దినమున లేచిన గొప్ప పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రభా. మరణాన్ని జయించిన గొప్ప పరమ తండ్రి నీకు స్తోత్రం ప్రభానైనా, మీకే స్తోత్రం, మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకొనిచున్నాం గొప్ప పరమ తండ్రి నీకు స్తోత్రమయ్యా. యూదా రాజసింహమయ్యా తండ్రి నీకే స్తోత్రం ప్రభానైనా. తిరిగి లేచావు ప్రభా, మరణాన్ని జయించి నైనా తిరిగి లేచిన గొప్ప పరమ తండ్రి నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నామయ్యా తండ్రి. మా యొక్క పాపముల నిమిత్తమై ప్రభా ఈ లోకానికి వచ్చి ప్రభానైనా తండ్రి ప్రాయశ్చిత్త బలిగా ప్రభానైనా మీ యొక్క శరీరాన్ని అర్పించి ప్రభానైనా తండ్రి నాయన మా పాపములన్నింటినీ కడిగి వేసి ప్రభానైనా మా కొరకై నాయనా మీ యొక్క రక్తాన్ని చిందించిన విధానాన్ని బట్టి మీకే స్తుతి మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నామయ్యా గొప్ప పరమ తండ్రి నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకొని చున్నామయ్యా తండ్రి. మీరు సజీవుడో ప్రభ, మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభానైనా, మీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించుకొని చూస్తున్నామయ్యా. మీకే స్తోత్రం ప్రభానైనా, స్తోత్రం ప్రభానైనా. ఈ విధంగా ప్రభానైనా యొక్క పునరుద్ధాన దినమందు ప్రభానైనా నిన్ను ఆరాధించటకు, స్తుతించటకు, నేను ప్రార్థించటకు, వాక్యాన్ని ధ్యానించటకు ఇస్తున్న భాగాన్ని బట్టి మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం గొప్ప పరమ తండ్రి. తండ్రి మీరు సజీవుడు ప్రభునైనా తండ్రి, మీకు స్తోత్రం ప్రభునైనా తండ్రి. మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం గొప్ప పరమ తండ్రి ప్రభునైనా. ఈ విధంగా ప్రభునైనా ముందున్నటువంటి సమయాన్ని పాదం సెంటర్కి సమర్పించుకొని చూస్తున్నాం ప్రభునైనా. ఆరంభం నుంచి ముగింపు వరకు మీ అధ్యక్షతన యొక్క నేను ఫెలోషిప్ ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకొని చూస్తున్నానయ్యా గొప్ప పరమ తండ్రి మీకు స్తోత్రం అయ్యా తండ్రి. ముందున్న సమయాన్ని బట్టి మీ పాదం తండ్రి నీకు మారడైనా ప్రభునైనా వాక్యాన్ని నైనా పంచుకొనబోతుండగా ప్రభునైనా బిడ్డ ద్వారా మీరే మాకు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభునైనా. మీకు స్తోత్రం మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోవచ్చు ప్రభునైనా. సజీవుడు అనే యొక్క వాక్య ధ్యానాన్ని మేము ధ్యానించుకోబోతుండగా ప్రభునైనా మీరే కృప చూపించి మీరు మాతో మాట్లాడి నడిపింపు దయచేయమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ మీకే స్తుతి అర్పణ చెల్లించుకొంచు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను గొప్ప పరమ తండ్రి, ఆమేన్. దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు స్తుతించి ఆరాధించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ పాల్గొంటున్నటువంటి సహోదర సహోదరులందరిని బట్టి దేవుని నామమును స్తుతిస్తున్నామండి. సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా చూస్తున్న మీ అందరికీ కూడా ఈ యొక్క ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈస్టర్ అనగా మన ప్రభువు మృతుల్లో నుంచి, శారీరక మృతిలో నుంచి సజీవుడై సమాధిని గెలిచి తిరిగి లేచుట. కాబట్టి ఈరోజు మన అంశము సజీవుడు అనేటువంటి అంశం. మన దేవుడు ఎవరండి? మన దేవుడు సజీవుడు. అవునా? నమ్మిన వాళ్ళు నాతో కూడా చెప్పండి, మన దేవుడు సజీవుడు. ఆమెన్. ఈ యొక్క సమయంలో మనం వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూసుకుందాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. అయితే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మరి ఒక మారు 5వ వచనం నుంచి చూసుకుందామండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి 6వ వచనంలో ఆయన ఇక్కడ లేడు. పాయింట్ నెంబర్ 1, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క దూత సాక్ష్యం ఇస్తుంది. ఇక్కడ ఏంటి అంటే, ప్రభుల వారు, యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడే చెప్పారు. ఎక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమీ లేదు.
రేపు పొద్దున్నే 8:30కి సూర్యోదయం అవుతుంది, సూర్యుడు వస్తాడు భూమి మీదకి అనేది ఎంత వాస్తవమో, కళ్ళకు కట్టినట్టుగా జరిగే నిజమో యేసు ప్రభువారు తన మరణ వార్త ముందే చెప్పేశాడు శిష్యులతో. అయ్యా, పలానా దినాన్ని నేను సిలువేయబడతాను, ఆ రోజు నుంచి 3వ రోజు లెక్క పెడితే నేను సమాధిలో ఉండను, నేను తిరిగి లేస్తానని చెప్తాడు. చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచాడు. అయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు, మరియా మగ్దలేని మరియా, ఇద్దరు పాపం వారు ఆ సమాధి దగ్గరికి వెళ్తారు వేకువనే లేచి. వెళ్ళినప్పుడు సమాధి ఖాళీగా ఉంటది. రాయి దొర్లించబడి ఓ దూత ఉంటది అక్కడ. ఆ దూతని చూసి సోల్జర్స్ భయపడుతూ ఉంటారు. అక్కడ చూస్తే సమాధిలో యేసు ప్రభుల వారి శవం అక్కడ ఉండదు, ఆ బాడీ అక్కడ ఉండదు. మగ్దలేని మరియా మరియా ఎందుకు వస్తారు పాపం, ఎందుకు వచ్చి ఉంటారో తెలియదు, బాధపడడానికో ఆయన డెడ్ బాడీ ఏంటో ఏమో అనుకున్నారు పాపం. కానీ వచ్చి చూసే లోపల అక్కడ బాడీ లేదు. జస్ట్ ఇమాజిన్, ఆ బాడీ లేకపోతే దూత అంటుంది, అమ్మ మీరు ఎందుకు ఎతుకుతున్నారమ్మా, మరియా కొత్త ఆవిడ కాదు, మగ్దలేని మరియా కొత్త ఆవిడ కాదు. వాళ్ళిద్దరూ కూడా యేసు ప్రభుతో దగ్గరగా నడిచిన అనుభవం వాళ్ళకుంది. కానీ మానవ బలహీనతలు వాళ్ళని మర్చిపోయేట్లుగా చేసాయి బహుశా. దూత సాక్ష్యం ఇస్తుంది, ఆయన ఇక్కడ లేడమ్మా, మీతో చెప్పాడు లేస్తానని, ఆయన ఇక్కడ లేడు, లేచేశాడు. నా దేవుడు ఎక్కడ ఉంటాడండి? సమాధిలో ఉంటాడా? ఆ ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉంటాడు ఆయన లేదంటే ఆ రాయి మీద, 6 అడుగుల రాయి మీద ఆయన పడుకొని ఉంటాడు, ఆయన డెడ్ బాడీ ఉంటుందా? ఆయన కుళ్ళు బట్టి వాసన వచ్చే శరీరం అది. ఆ శరీరానికి మరణం ఉండదండి. ఎందుకంటే నా దేవుడు స్వరూపాన్ని ధరించుకోవడానికి శరీరాన్ని వేసుకున్నాడండి నా దేవుడు. ఆయన ఈ శరీరాన్ని వేసుకొని వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని అక్కడ ఉంచలేదు, సమాధిలో సజీవుడిగా తిరిగి లేచాడు. నా దేవుడు చూస్తున్నటువంటి మీ దేవుడు, మన దేవుడు ఎవరండి? మన దేవుడు సమాధిలో ఉండే దేవుడు కాదు, సిలువలో ఉండే దేవుడు కాదు. అర్ధజ్ఞానులకి, ప్రార్థన లేని వారికి, దేవునితో సహవాసం లేని వారికి దేవుడు సిలువ మీద చనిపోయాడు అన్నదే తెలుసు, కానీ సజీవుడై తిరిగి లేచాడు అన్న ఈస్టర్ సందేశాన్ని చాలా మంది తెలుసుకోలేరు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. నేనంటే ఏదో తెల్ల సొక్కా వేసుకొని ఈస్టర్ కాబట్టి నా దేవుడు సజీవుడు అని చెప్తానేమో, కానీ చరిత్రలో నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి నా దేవుడు సజీవుడు అని చెప్పడానికి. విన్నటువంటి వారిలో చూద్దామండి, దానియేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం నుంచి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించినవేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలను. ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుద మట్టుకు ఉండును. మరి ఒకసారి 26వ వచనము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. నా సముఖమును నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే, అండర్లైన్ చేసుకోండి, ఆయనే జీవము గల దేవుడు, ఆయన యుగ యుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొడముట్టకుండును. ఏమంటున్నాడండి? ఆయనే జీవము గల దేవుడు. ఎవరంటున్నారు ఈ మాట? తెల్ల సొక్కా వేసుకున్న దిలీప్ కుమార్ అంటున్నాడు, చూసే క్రైస్తవులు అంటున్నారా, లేదంటే ఎవరైనా అంటున్నారా? ఈయన ఎవరు అంటే దర్యావేషు అనే ఒక రాజు. ఈ రోజు రేపు నిన్న మొన్న 4 ఓట్లు వేస్తే వచ్చిన రాజు కాదు ఈయన. హీఈస్ అటోక్రటిక్. ఆయన ఆధిపత్యం ఎలా ఉంటదంటే, నేను దేవుడిని నాకు మొక్కాలంటే అందరు మొక్కాలి, మొక్కకుంటే ఎలాంటి ప్రాణాన్ని తీయడానికైనా వెనకాడిన ఒక రాజు ఈయన. అంత భయంకరమైన రాజు. ఆ భయంకరమైన రాజు ఏమన్నాడు? నేను దేవుడిని నాకు మొక్కు, దానియేలు అన్నాడా? సకల రాజ్యాలకి, ఆయన ప్రావిన్సెస్ కింద ఉన్న స్టేట్స్ కి రాస్తాడు ఆర్డర్, అందరూ దానియేలు మొక్కే దేవుణ్ణి మొక్కాలి, ఆయనకు భయపడాలంటాడు. ఇంకా ఏమంటున్నాడంటే, ఈ రోజు నేను ఎంచుకున్న అంశం, నా దేవుడు జీవం కలిగిన వాడు. నేను చెప్పడం లేదు, 2025 ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు ఈస్టర్ పండుగ రోజు దిలీప్ కుమార్ వచ్చి యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు, లేకపోతే నా దేవుడు సజీవుడు అంటే మీరు నమ్మొద్దండి. నా దేవుడు సజీవుడు అని నేను చెప్పడం లేదు. 25 ఏళ్ల వయసున్న ఒక యువకుడిని, దర్యావేషు అనే ఒక రాజు కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్తున్నాడు, దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడు అని. నా దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు? మృతులలో ఉండే దేవుడు మన దేవుడు కాదు, మన దేవుడు సజీవుడు. అలాగనే ముందుకు వెళ్ళినట్లయితే
ఇక్కడ మనం చూసుకుంటే ప్రకటన గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే, నా దేవుడు ఈ యొక్క కృత నిబంధనలో మరియా మగ్దలేని మరియా ఇద్దరు పరుగున సమాధి దగ్గరికి వెళ్ళారు. వేకువన ఎందుకు? దేవుణ్ణి సమాధిలో చూద్దామేమో అని వెళ్ళారు బహుశా. కానీ ఆయన అక్కడ లేడు. అది కొత్త నిబంధనలో లేడు. మరి పాత నిబంధనలో దానియేలుని సింహాల బోన్లో వేస్తే సజీవం కలిగిన దేవుడు ఆయన కాపాడుతాడండి. అప్పుడు దర్యావేషుకు భయం వణుకు పుట్టి ఆయన అప్పటిదాకా నేను దేవుడిని నన్ను మొక్కండి భజన చేసుకున్నాడు. కానీ దానియేలుని సింహం ఇలా గోరుతో కూడా అనలేదు. కానీ ఆయన మీద ఫాల్స్ అలిగేషన్ ఇచ్చిన వాళ్ళని ఆ యొక్క సింహాల గుహలోకి వేస్తే పడక ముందే వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ అది తినేస్తాయి. ఎందుకంటే దేవుని సేవకుడికి ఆపద అనేది ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే నా దేవుడు చెప్పండి జీవం కలిగిన దేవుడు, సజీవుడు. మరియా మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్తే సజీవుడు సమాధిలో ఎందుకు ఉంటాడండి? దానియేలుని సింహబోన్లో వేస్తే సజీవుడైన దేవుడు దానియేలుని ఎందుకు వదిలిపెడతాడు? దర్యావేషు వణుకు పుట్టాడు. దర్యావేషు వెన్నులో వణుకు పుట్టింది. ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు అపాయింట్ చేసిన సోల్జర్స్ ఏం చేసినారు? 28వ వచనం మరొకసారి చూద్దాం. ఈ మాట నేను మాట్లాడుతాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఇందాక మనం ఇక్కడ చూసాం కదా, 4వ వచనంలో, అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వల్లే ఉన్నారు. యేసు ప్రభుని చూడలేదు వాళ్ళు. ఆయన కింద ఉన్న దూతలను చూస్తే ఏం చేశారంట చూడండి మళ్ళొకసారి. భయపడుట వలన కావలి వారు ఏమైపోయినారంట? వణికి చచ్చిపోయినారంట. కావలి వారికి వణుకు పుట్టింది. నా దేవుడు అవసరం లేదు వాళ్ళకి. ఆ దూతను చూస్తేనే వణికి చచ్చినారు. దర్యావేశరాజు భయపడిపోయినాడు. లెటర్ రాసేస్తున్నాడు ఇమ్మీడియట్ గా రాజ్యాలకి, ఈయన జీవం కలిగిన దేవుడయ్యా అని. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పే మాటలు నా సొంత మాటల. ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథానికి వెళ్తే ఈయన ఏం మర్డర్లు చేశాడు, ఈయనేం మానభంగాలు చేశాడు, ఈయనేమైనా పొడిశాడా, చంపాడా? ఎవరైనా పెద్ద కిరాతకులైతే సెంట్రల్ జైలు, రాజమండ్రి సెంట్రల్ జైలు, కడప సెంట్రల్ జైల్లో వేస్తారు. వాడు మరీ కిరాతకుడైతే తీసుకొని పోయి అండమాన్ జైల్లో వేస్తారు. అలాంటి అండమాన్ జైలు కంటే దారుణమైన ఒక పద్మాసు ద్వీపంలో యోహాన్ని పడేశారండి తీసుకొని వెళ్ళి. ఏం తప్పు చేశాడు తెలుసా? ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే సువార్త ప్రకటించాడు. ఆ తప్పు ప్రభుత్వానికి తప్పులాగా అనపడింది. కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళి ద్వీపంలో పడేసిన దేవుడు వదిలిపెట్టలేదు. ద్వీపంలోంచి ఆయన పట్టుకెళ్ళాడు. పట్టుకొని వెళ్ళి ఆయనకు దర్శనంలో చూపిస్తాడు. చూపించినప్పుడు ఆయనకు వచ్చినవన్నీ ఆయన రాస్తూ ఉంటాడు ఈ ప్రకటన గ్రంథంలో. ఈ గ్రంథంలో ఏముంటుందంటే మనకి ఒకసారి చూసుకున్నట్లయితే, నా దేవుడు ఏమంటాడంటే, నేను ఐ వాజ్ దేర్ అండ్ ఐఎమ్ ఆల్ఫా అండ్ ఒమేగా అంటాడు. అంటే ఆ రోజు ఆది కాండంలో ఉన్న నా దేవుడు ఈరోజు ప్రకటన గ్రంథంలో ఉన్నాడు. చల్లటి పూట అవ్వాదంతో మాట్లాడిన దేవుడు పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాసేక ముందు యోహానుతో మాట్లాడాడండి. ఎందుకంటే ఆయన ఆల్ఫా ఒమేగా. చూడండి, యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిస్తున్నారు ఈ మాట? దేవుడు సాక్షాదిగా యోహాను భక్తుడికి సెలవిచ్చాడు. యోహాను భూమి మీద యేసు ప్రభుతో దగ్గరగా నడిచిన భక్తుడు, ఎంతో గొప్ప అనుభవం ఉన్నటువంటి భక్తుడు ఆయన, ఆ శిష్యుడు ఆయన. అలాంటి ఒక అపోస్తలుడు జైల్లో పడ్డాడు, ఒక ఐలాండ్, ఒక ద్వీపంలో పడ్డాడు. కృషించిపోయి నేను అన్నం తిన్నాను ఆయన ఆగిపోయలేదు. అక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అండి. భక్తులకి జైల్లో వేసినా, ఇంట్లో వేసినా, ఎక్కడేసినా వాళ్ళకి ఇది అలవాటు, దేవుడిని స్మరిస్తూ ఉంటారు. దేవుడు ఆయన తీసుకొని తన రాజ్యానికి వెళ్ళిపోయి అన్ని చూపిస్తూ ఆయన అంటాడు, ఆల్ఫయు ఒమేగయు నేనే అంటాడు. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు సజీవుడా కావా? నా దేవుడు సజీవుడు. ఎందుకంటే ఆయన అల్ఫా, ఆయన ఒమేగా. అంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నాడు. 2025లో నేను బతుకున్నాను, మీరు బతుకున్నారు, చూస్తున్నారు. 2045కి, 55కి, 75కి, 3025వ సంవత్సరంలో నేను 100% ఉండను. అదే విధంగా 1675వ సంవత్సరంలో బతుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియో చేస్తారా? నో మోర్. ఒక 500 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు ఈ రోజు ఉండరు. ఈ రోజు ఉన్న వాళ్ళు 500 సంవత్సరాల తర్వాత ఉండరు. కానీ నా దేవుడు అల్ఫా ఒమేగా ఉన్నాడు. ఆయన కాది లేదు, అంతము లేదు. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. ఎప్పుడు రాశారండి ఈ గ్రంథాన్ని? ప్రకటన గ్రంథాన్ని యోహాను ఎప్పుడు రాశాడు?
నిన్న మొన్న రాసి ఫాస్ట్ స్పీడ్ పోస్ట్లు వేసాడా? అదంతా కాదు. యోహాను ఎప్పుడు రాశాడు ఈ ప్రకటన గ్రంథాన్ని? 2000 సంవత్సరాల క్రితం రాశాడు. ఈయన జైలు అనుభవాలలో రాశాడు. ఇది దర్శనాన్ని పొందుకొని రాసేస్తాడు. 2000 సంవత్సరాల క్రితం రాసింది. ఆయన అప్పుడే వర్తమానంలో ఉన్నాడు. ఆ వర్తమానానికి ఇప్పుడు భవిష్యత్తు ఇది. కానీ ఈ భవిష్యత్తు ఈ రోజు మనకు వర్తమానం. ఆయన ఇన్ని రోజులుగా భూతకాలంలో, వర్తమాన కాలంలో, రేపు పొద్దున మన పిల్లల కాలం, భవిష్యత్తు కాలంలో ఉంటాడు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. చూసినటువంటి ప్రియ సహోదరులకు, విశ్వాసులకు నేను చెప్పుకునేటువంటి విషయము, నా దేవుడు సజీవుడు కాబట్టే సమాధిలో లేడు నా దేవుడు. మగ్దలేని మరియా బాధపడడానికి వెళ్ళారో, ఏదైనా నివాళులు అర్పించడానికి వెళ్ళారో, పాపం వాళ్ళు తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళినారో తెలియదు, కానీ సమాధి కాడికి పోయినారండి. కానీ దూత అనింది, ద లివింగ్ గాడ్ విల్ నాట్ బి ఇన్ ద బరియల్ వన్. దేవుడు మృతులలో ఉండడు ఎప్పటికే, గాని సమాధిలో ఆయన లేడంటుంది దూత. దానియేలు తీసుకుపోయి ఎత్తి సింహ బోన్లో వేస్తే పీడ విరగడైపోయింది అనుకున్నారు. తనతో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్, ఈయన చంపేస్తే పీడ పోతుంది, బబులోన్ రాజ్యానికి పీడ పోద్ది అనుకున్నారు. పీడ పోలేదు, పీడ మొదలైంది. అప్పుడే రాసుకోండి. దర్యావేసి ఎవరైతే లెటర్ రాసి పడేయండి అన్నాడో, అదే దర్యావేసి రాజు ఏమంటున్నాడంటే, దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడు అంటున్నాడు. ఏ యోహాన్ని పద్మాస ద్వీపంలో పడేసి రోమా ప్రభుత్వం అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. యేసు ప్రభు శిష్యులను ఆడాడున్న వాళ్ళందరినీ ఏరిపారి చంపేసి ఎన్కౌంటర్ చేసేస్తే అలా పని అయిపోయింది అనుకున్నాడు. పద్మాస ద్వీపంలో వేయకునింటే ప్రకటన గ్రంథం పుట్టేది కాదు. రాసుకోండి. పద్మాస ద్వీపంలో వేసి తప్పు చేశారు రోమా ప్రభుత్వం వాళ్ళు. ఈరోజు ప్రపంచానికి ప్రకటన గ్రంథం వచ్చింది. ఆ అనుభవంలో రాశాడు. ఆ రాస్తూ దేవుడు చెప్పిన మాట అంటాడు, నేను అల్ఫా, నేను ఒమేగా అంటున్నాడు. నా దేవుడు సజీవుడు అండి. ఈరోజు వింటున్న వారిలో సహోదరులు, విశ్వాసులకు నేను చెప్పుకునేది ఒకటే, నీ దేవుడు కొలుస్తున్నటువంటి నీ దేవుడు, నువ్వు నమ్మిన నీ దేవుడు, అవన్నీ కాకనుకుంటే కూడా నిన్ను సృష్టించిన నీ దేవుడు సజీవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నేను నమ్మినా నమ్మకపోయినా, మన దేవుడు సజీవుడు అండి. మన దేవుడు మగ్దలేని మరియకు సమాధిలో వాళ్ళు వెతకడానికి వెళ్ళారు, కానీ సజీవుడు సమాధిలో లేడు. దర్యావేశరాజు దానియేలు కూడా ఏదో దేవుడికి పూజిస్తుంటాడు, మొక్కుతుంటాడులే అనుకున్నాడు. కానీ దర్యావేశరాజుకు తెలియదు దానియేలు దేవుడు సజీవుడని. రోమా ప్రభుత్వం అనుకునింది యోహాన్ని పద్మాసు ద్వీపంలో పడేస్తూ పీడపోద్దు అనుకున్నారు. కానీ రోమా ప్రభుత్వానికి తెలియదు యోహాను కొలిచేటువంటి తన దేవుడు జీవం కలిగిన దేవుడని. ఈరోజు ఆ మగ్దలేని మరియా, దానియేలు, యోహాను ఏ జీవం కలిగిన దేవునైతే విశ్వసించారో, నమ్మారో, ఆరాధించారో, వెతికారో, ఈరోజు మనం కూడా మన దేవుణ్ణి జీవం కలిగిన వాడని నమ్మితే, మనం విశ్వసిస్తే, దేవుడు మగ్దలేని మరియను వదిలిపెట్టాడా? వాళ్ళకి వెళ్ళి ఆయన కనపడలేదా అండి గలిలయలో? ఆ తర్వాత శిష్యులకు కనపడలేదా? ఆ తర్వాత దానియేలుని సింహాల బోన్లో వేస్తే జీవం కలిగిన దేవుడు కాపాడలేదా? ఆ తర్వాత ఈ యొక్క యోహాను శిష్యుడైన యోహానుకైనా పద్మాస ద్వీపంలో దర్శనమిచ్చే ప్రకటన రాపియలేదా? దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నామండి. సాటి విశ్వాసులుగా మీతో చెప్పుకునేటువంటి మాట, మన దేవుడు జీవం కలిగిన వాడు. ఎవరో జీవం లేదు అని 100 సార్లు అన్నంత మాత్రాన నా దేవుడు జీవం గల దేవుడు కాకపోడా? ఎవరు అనకపోయినా చరిత్ర చెబుతుంది, సజీవ సాక్షులుగా మేము చెబుతున్నాం, మా దేవుడు జీవం కలిగిన దేవుడు. విన్న మీలో ఎవరైనా నిర్జీవం అయిపోయి, జీవం కోల్పోయి, నా దేవుడు నన్ను వదిలేశాడు, మాట్లాడటం లేదనుకుంటున్నారేమో, ప్రార్థన చేయండి అమ్మా. వాక్యం చదవండి. దేవుడు జీవం కలిగిన మాటలు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో భక్తులని దేవుడు ఎలాగునైతే బలపరిచి నడిపించాడో, అదే జీవం కలిగిన దేవుడు మనల్ని బలపరుస్తాడు. నన్ను బలపరిచి నిలబెట్టాడు. ఎక్కడెక్కడో ఉండి ఏదేదో అయిపోవాల్సిన అన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని నిలబెట్టాలి. మీరు సాక్షులుగా తయారవ్వాలి. చూస్తున్న వాళ్ళలో మగ్దలేని మరియా లేయాలి. చూస్తున్న వారిలో దానియేలు, యోహాను లేయాలి దేవుని సన్నిధిలో. ఆమేన్. దేవుని నామమునకే స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకుందామండి. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, అత్యున్నత సింహాసనంపై ఆస్తునుడు అయినటువంటి దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన ఈ కూడిక ఆది అంతమై ఉండి
మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి నాయన. నా దేవుడు సజీవుడు అని నాయన ఆ రోజు దానియేలును సింహపు బోన్లో వేసిన దర్యావేసు రాజు సాక్ష్యం ఇచ్చినాడు. దేవుడు సజీవుడు అని మగ్ధలేని మరియకు దూత సాక్ష్యం ఇచ్చింది. నా దేవుడు అల్ఫా ఒమేగా అని యోహాను ద్వారా నువ్వు సాక్ష్యం ఇచ్చావు నాయన. ఈరోజు నేను దిలీప్ కుమార్ చూస్తున్న విశ్వాసులు నాయన సాక్ష్యం ఇచ్చుటకు సిద్ధంగా ఉండగా తండ్రి, నీ సజీవ స్థితి మా ఆధ్యాత్మిక స్థితిలో ఉంచినైనా నీ నామము నిమిత్తం నేను సజీవంగా మేము వాడబడే కృప మీరు దయచేయండి. జీవం కలిగిన దేవుని ఆరాధించే భక్తులము విశ్వాసులమైన మేము తండ్రి, మాటలో పనిలో చేష్టల్లో చురుకుగా జీవము కలిగి బ్రతికే కృప దయచేసి నీ జీవమును మాలో ఉంచినైనా నీ కృప దయచేయమని ప్రాధేయపడుతూ చూస్తున్న ప్రతి ఒక్కరికి నైనా ఏ అవసరతలోనే మాకైతే తెలియదు, వారిని నైనా నీ జీవంలో నడిపించి బలపరిచినైనా ఆ యొక్క లైఫ్ను వాళ్ళకి ఇవ్వమని ప్రార్థిస్తూ నీకే నామమునకే వందనములు చెల్లించుకుంటున్నాయినా ఈస్టర్ ఆశీర్వాదాలు, ఈ ఈస్టర్ యొక్క నాయన ఆశీర్వాదాలు, పునరుద్ధాన ఆశీర్వాదాలు గాడ్స్ గ్రేస్ ఫెలోషిప్ సంస్థకు నైనా మాకు దయచేసి ప్రత్యేకించి నైనా వింటున్నటువంటి నా ప్రియ సహోదరులకు దయచేయమని ప్రాధేయపడుతూ నే నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.